Hello, Namaskaram. Myself Dr. Rukesh, consultant pediatrician and neonatologist from Paramita Hospitals, Madinagoda branch. So, మనం డే బై డే డైలీ చూస్తుంటాం చాలా మంది పిల్లలు ఆస్తమాతో ఇబ్బంది పడుతూ ఉంటారు అండ్ ఆస్తమా గురించి కొన్ని అపోహలు ఉంటాయి చాలా మంది పేరెంట్స్ లో రకరకాల డౌట్స్ ఉంటాయి. సో ఇవన్నీ క్లియర్ చేయడానికి మనతో పాటు ఈ రోజు ఉన్నారు డాక్టర్ అన్వేష్ రెడ్డి, పీడియాట్రిక్ పల్మనాలజిస్ట్, చిన్నపిల్లల లంగ్ స్పెషలిస్ట్. తిను ఆస్తమా వన్ ఆఫ్ ది ఎక్స్పర్ట్. ఓవర్ టు డాక్టర్ అన్వేష్. హలో నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ అన్వేష్ రెడ్డి. ఐఎమ్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ పల్మనాలజిస్ట్ అట్ పారమిత హాస్పిటల్స్. ఇవాళ మనం ఆస్మా గురించి చిన్న టాక్, పేరెంట్స్ కున్న అపోహలు, అసలు ఆస్మా అంటే ఏంటి, ఏ ఏజ్ లో పిల్లలకి ఎక్కువ వస్తుంది, సో ఆస్మా ఎప్పుడెప్పుడు ఎక్కువ అవుతా ఉంటుంది, ఆస్మా లక్షణాలు ఏంటి, ఆస్మా ప్రివెంట్ చేయడం ఎలా, ఆస్మా ట్రీట్మెంట్ ఏంటి, వీటి గురించి మనం మాట్లాడుకుందాం. రైట్, మీరు ఇందాక డిస్కస్ చేసినట్టు ఎవరైనా గ్రాండ్ పేరెంట్స్ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి, సో ఇంట్లో పేరెంట్స్ కి పెద్దవాళ్ళకి ఆస్తమా ఉంది, వాళ్ళు ఇన్హేలర్ యూజ్ చేస్తున్నారు రెగ్యులర్ గా, అలాంటి వాళ్ళకి అంటే అలా ఉన్నప్పుడు ఫ్యామిలీ హిస్టరీ పిల్లలు ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? దానికి మనకి బేసికల్గా ఆస్మా ప్రెడిక్టివ్ ఇండెక్స్ అని స్కోర్ ఉంటుంది. దాంట్లో మైనర్ అని మేజర్ అని కాంపోనెంట్స్ ఉంటాయి. సో మైనర్ మేజర్ కాంపోనెంట్స్ ఉంటే అట్లీస్ట్ దాన్ని 10% to 50% హై రిస్క్ అని చెప్తారు. నార్మల్ పిల్లలకి వచ్చే రిస్క్ కన్నా ఈ పిల్లలకి ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో అందరికీ వస్తుందా అందరికీ రాదా అనేది టైం బట్టే తెలుస్తుంది. కాకపోతే ఇంట్లో ఎవరికైనా అలర్జీస్ ఉంటే వాళ్ళకి వచ్చే వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దాన్ని జెనెటిక్ పీడియోసిస్ అని అంటాము, దానిని అటోపీ అంటారు. సో వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ పక్కా వస్తుందా పక్కా రాదా అనేది మన చేతిలో లేదు, అది టైం బట్టే తెలుస్తాం. ఓకే, సో ఇంట్లో ఎవరికైనా ఆస్తమా ఉన్నట్టయితే కొంతవరకు నార్మల్ పిల్లలతో కంపేర్ చేస్తే ఇంట్లో ఆస్తమా ఉన్న పిల్లలకి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉండే అవకాశం అయితే ఉంది. అంటే జెనెటిక్ ప్రభావం అనేది తప్పకుండా కొంచెం ఉంటుంది పిల్లల పైన. సో ఈ ఆస్తమా ఏజ్ గ్రూప్ పిల్లలు ఎక్కువగా చూస్తుంటాము అండ్ దీని లక్షణాలు ఎలా ఉంటాయి, మా పేరెంట్స్ ఎలా గుర్తించాలి, మా బేబీకి ఆస్తమా స్టార్ట్ అవుతుంది లేకపోతే ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఎలా గుర్తించాలి? మామూలుగా ఆస్తమా అనేది 6 months నుంచి దాని తర్వాత 10-12 years వరకు వస్తాయి. సో 6 months పిల్లలు అంటే బయటికి వెళ్ళరు కాబట్టి వీళ్ళకి స్టార్ట్ అయ్యేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే జలుబుతో స్టార్ట్ అవుతుంది. సో మామూలుగా జలుబు అనేది పిల్లలకి 5 నుంచి 1 వారం రోజులు ఉంటుంది. వాళ్ళకి జలుబు ఉంటుంది, దగ్గు ఉంటుంది, కానీ శ్వాసలో ఇబ్బంది ఉండదు. ఏ ఆస్తమాటిక్ లక్షణాల పిల్లలకి ఏమవుతుంది అంటే జలుబు దగ్గుతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఎలా వస్తుంది, మీరు ఎలా గుర్తించాలి అంటే వాళ్ళు డొక్కలు ఎగరేస్తూ ఉంటారు, పక్క టెమికల్ కింద గుంతలు పడుతూ ఉంటాయి, ఈ శ్వాసకోశ నాలకి ఇక్కడ గుంతలు పడుతూ ఉంటాయి. మళ్ళీ వాళ్ళు శ్వాస తీసుకునేటప్పుడు వాళ్ళ ఛాతీల నుండి పిల్లి కూతలాగా సౌండ్ వస్తూ ఉంటుంది. అండ్ మరియు వాళ్ళ శ్వాస తీసుకోవడం వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా ట్రై చేస్తూ ఉంటారు శ్వాస తీసుకోవడానికి. సో పిల్లి కూతలు వచ్చినా లేకపోతే డొక్కలు ఎగిరేస్తున్నా అది చిన్న పిల్ల అంటే లెస్ దాన్ 1 year వచ్చే పిల్లలకి వచ్చే లక్షణాలు. దాని తర్వాత 1 year పైన ఉండే పిల్లల లక్షణాలు ఏంటంటే వాళ్ళకి కూడా పిల్లి కూతలు వస్తూ ఉంటాయి, వాళ్ళకి శ్వాసలో ఇబ్బంది ఉంటుంది. కానీ 3 years తర్వాత పిల్లలు ఏంటంటే వాళ్ళు చెప్పగలుగుతారు, మా ఛాతీ టైట్ గా అవుతుంది, మాకు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది, గాలి వదలడం కష్టం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి దగ్గు ఉంటుంది, ఆ దగ్గు మోస్ట్లీ పొడి దగ్గు ఉంటుంది, అది కూడా రాత్రిపూట ఉంటుంది. రాత్రిపూట ఎందుకు రాత్రిపూటే ఉంటుంది అంటే బేసికల్లీ డే టైం టెంపరేచర్ కన్నా నైట్ టైం టెంపరేచర్ తక్కువ ఉంటాయి. సో ఆస్తమా ఏంటంటే చల్లని గాలి ప్రభావం వల్ల ఎక్కువ వస్తూ ఉంటుంది. సో వాళ్ళకి నైట్ పూట ఇబ్బంది రావడం కానీ లేకపోతే ఆడుకున్నాక వెంటనే వాళ్ళకి ఛాతీలో శ్వాస తీసుకుని ఇబ్బంది రావడం, పిల్లి కూతలు రావడం, ఇవన్నీ ఉంటాయి. సో ఆస్తమా లక్షణాలు గుర్తించాలంటే జ్వరం లేకుండా జలుబు తర్వాత పిల్లలకి శ్వాసలో ఇబ్బంది వచ్చినా లేకపోతే శ్వాస తీసుకున్నప్పుడు పిల్లి కూతలు లాంటివి వచ్చినా అప్పుడు మీరు ఆస్తమా అని డౌట్ వస్తుంది. సో అప్పుడు మీరు వచ్చి లంగ్ స్పెషలిస్ట్ తీసుకుంటే వాళ్ళు చెప్తారు ఆస్తమానా కాదని చెప్తారు.